హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివుని ఈరోజు స్పెషల్ గణేష్ పండగ చేసుకుంటున్నాం కాబట్టి ఆ గణేష్ని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అందరికీ వినాయక చవితికి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజుకి జై. అయితే ఈరోజు మన పూజా విధానం అయితే మన ఇంట్లో మనకున్న స్థాయిలో మనం పూజ చేసుకుంటున్నాము. ఉండ్రాలు చేసే విధానం, పూజ చేసే విధానం మనకున్న స్థాయిలో మనం చేసుకుంటున్నామండి. ఈరోజు కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇచ్చి మాకు ప్రోత్సహించండి బ్రో. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. అది కందిపప్ప, ఇదేంటిది? కందిపప్పు పెసరపప్పు మిక్సింగ్ చేస్తే బాగుంటది, టేస్ట్ బాగుంటుందా? కడిగి నీటికి కడిగేసి అది ఉడకబెడతావా? కుక్కలో పెట్టేస్తే మెత్తగా అయిపోద్ది. వెరీ గుడ్, వెరీ గుడ్. కుక్కలో పెట్టిస్తే మెత్త ఉడికిపోద్దా? మామూలుగా చేసేస్తే బాబా ఇటు పక్క ఎసరు పెట్టాను బాబా. ఎసరు పెట్టి వేడి చేస్తావు, ఇందులో సోయి కలుపుతాము. సోయ కలిపేస్తామా? వేడి వేస్తావా? అయితే దాంట్లో బెల్లం వేస్తావా? సరే. లైట్ గడ్డ వేసుకున్నాము. గడ్డు పేయాలటే? సప్పకుంటుంది. సరే 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 సరే, అలాగే చెయ్యి. బెల్లం వేస్తావా? ఎస్. నీళ్ళు పిలుస్తుంది మెల్లిగా మెల్లిగా. వెరీ గుడ్. ఏంటది? సూపర్ అయిపోయిందిలే, వేసి. గోధుమ కదే. ఎస్. చూడు, వండలు అయిపోద్ది కదా, మంచి కలుపు. మొత్తకు వచ్చింది కుమారి. వండలు రానివ్వకు, బాగుండదు. సరిపోదులే, వేయద్వా? కొంచెం ఉడకాలి బాబు. ఉడకాలి, లేకపోతే పచ్చి వాసన వేసేస్తుంది కదా. ఉడికించు. అయిపోయింది, మంచిగా డ్రై అయింది కుమారి. సూపర్గా మంచి కలర్ వచ్చింది, మంచి ఫ్లేవర్ ఉంది. అదేంటి కుమార్ నూనె? ఇది 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 ఏంటిది? నెయ్యా? ఏటమ్మా అది? ఏటమ్మా? ఓహో, కలపువా? అగో అన్నయ్య పుల్లు తెచ్చాడు. యా చెరువుకి వెళ్ళావురా? వెళ్ళు, తీసుకెళ్ళు. వెళ్ళు, 3 ఇచ్చిరా. అది వెరీ గుడ్. అలాగా చూడు, కార్ చేయకు మిన్ను. చూడు, మొత్తం నీ కార్ చేస్తున్నావు. అలా పెట్టుకోండి, అలా పెట్టుకోండి. చూడు గీతమ్మ ఎలా పెడుతుందో చూడు. గోరంటే ఎంత బాగుందో మా అమ్మకి, ఆ గీతమ్మకి. అలాగా కానీ నెయ్యితో చేస్తే గొప్ప బాగుంటుంది ఏమో మరి. దేశీ నెయ్యే, మంచి ఆవుది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. నీటి చుట్టండి అమ్మా. ఏది ఎలా చుట్టావు? గీతమ్మ చూపించు. చూపించరా తల్లి, చూపించరా. ఎప్పటికీ అవుతుంది అయితే. మరి నీ వంటలు నువ్వే తినాలి, మరి మేము తినము. ఓహో, ఏటిదే ఎంత బాగా చుట్టేస్తాను రా. చుట్టండి చుట్టండి, మంచి నీటి చుట్టండి.
సార్లే గీత మీద చూపించు చూపించు. అబ్బా అమ్మకన్నా నువ్వే బాగా చేస్తున్నారా బంగారం. లే సరిపోతులే నిన్ను చుట్టమ్మా స్పీడ్గా. అది జ్యోతక్కేది రాలేదా? మీ ఇంటికాడ చుడుతుందా? నువ్వు మా ఇంటికాడ చుట్టలైతే లే నూరు వదిలేకు కింద చూడు అక్కడ. సూపర్ చుట్టావు నిన్ను. గీతమ్మా ఇటు చూడు చూడు మిన్నా. బా ఏటి నాయన చుట్టడం గొలగొడ్డి అంటారు మీరు వంటలో. అయిపోయిందా వంటలు చేయడము? ఓహో ఏటివి ఆర్సిల్ మాత్రలా తయారు చేసినారు. గీతమ్మను మిన్నుగుడ్డు చూడండి ఎలా తయారు చేశారో. చిన్న చిన్న వంటలు పాలలో వేస్తారా? పాలలో వేసి వినాయకుడికి పెడతారా? అవునమ్మా. అయిపోయింది కుమార్ తీసుకెళ్ళు జాగ్రత్త. ఓహో బుట్ట బొమ్మకేటి వడ్డానం పెట్టేస్తానువా జ్యోతి? ఓహో చూడండి మా గీతం ఫ్రెండ్స్లు అందరూ ఎలా వచ్చేసారు. ఇప్పుడు హాలిడే కదా. హాయ్ చెప్పండి అమ్మా. హాయ్ చెప్పమ్మా జ్యోతి. హాయ్ చెప్పమ్మా. ఏయ్ నువ్వు చెప్పు. నువ్వు బుట్టబమ్మ ముద్దు చేసి నాకు ముద్దు చేసే అమ్మ ముగిసిడంతా అంటుకుందా తల్లి? ఏంటి కొబ్బరికాయ కావాలా? వద్దమ్మా తినకూడదు జ్యోతికి. జ్యోతికి కదా తర్వాత ఇస్తాను నీకు. తీసుకొని తినేద్ది ఇది అలాంటిదే ఇది. పప్పు బాగా ఉడికిపోయింది మరి. పప్పు వంటలు ఎంత ప్రక్రియ ఉంటుంది కుమారి. కష్టమే చేయడం కదా. ఉండరాలు చుట్టడం ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమే. అందుకే ఎల్లగాళ్ళు ఎప్పుడు ఎవరో చేయరు. కొంచెం కొబ్బరి కూర ఇప్పుడు బెల్లం వేయలేక మరి వేయాలా? అంటే పప్పులోనే వేయాలి దీంట్లోనే కూడా వేయాలి. పప్పులో సోయలోనే వేయాలి దీంట్లోనే కూడా వేయాలి. సరిపోదు బెల్లము. దీంట్లో ఉడుకుతుంది అనమాట పప్పులోని బెల్లం. మరి మరిగిపోయింది బాగా. పప్పు లేదవా? స్మైల్ ఇవ్వు కుమారి. టిక్లో పెడతా స్మైల్ ఇవ్వు. వా చేతియో ఉండరాలు కనిపించాలా? వెరీ గుడ్ వెరీ గుడ్. బాగుంది. జాగ్రత్త ఒంట్లో పడిపోతాయి. బా ఏం స్మెల్ వస్తుంది కుమారి. సూపరు. సంవత్సరానికి ఒకసారి చేస్తాం కానీ చాలా బాగుంటాయి కుమారి. కలర్ పూలమ్మా మంచి డెకరేషన్ ఉంటుంది.
దగ్గరికి అయిపోయింది. తీసే చూడండి మట్టి విగ్రహం. చూడండి, మేమైతే మాత్రం మట్టి విగ్రహాలకే పూజ చేస్తాము. చూడండి ఎంత మంచిగా, కేవలం మట్టి విగ్రహమే. మట్టి విగ్రహంకి అయితే అలంకారం అయిపోయింది. మొత్తం మనం పర్యావరణ సంరక్షణ అయితే మనం మంచిగా చేసుకోవాలి. మట్టి విగ్రహానికి అయితే పూజ మనం అయితే చేసుకోవాలి. అంతేకాదు కుమారి, మనం ప్రకృతికి ఏమి ఇస్తే మనం తిరిగి మనం మంచిగా ఇవ్వాలి. అది మన మెయిన్. థ్యాంక్ యూ. ఎలాగొంది ఏడు కుమార్ ఇది? పాలతో చేశాను బాబా. పాలతో తయారు చేసావా? ఇక చిన్న చేశారు కదా పిల్లలు. పిల్లలు చిన్న చేసింది పాలతో తయారు చేసావా? చాలా చక్కగా ఉంది. పెట్టించు గణేషునికి పెట్ట. మంగళం కోసలేంద్రాయ మంగళం మహినాత్మనే చక్రవర్తి తమంజాయ సార్వభౌమాయ మంగళం సర్వే జనా సుఖినో భవంతు. ఇది ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. నమస్కరోమి. శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్. చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇదండి మా పూజా విధానం. మా గీతం చూడండి ఎంత మంచిగా అలంకారం అయిందో, సూపర్గా. చూడండి వడ్డానం అలా అత్తిచ్చింది, అన్ని హైదరాబాద్ సరుకు మొత్తం వేస్తుంది. అయితే ఇదండి ఈరోజు వీడియో. మాకు ఎలాగో ఒకలా మాకు తెలిసినట్టు చేసాము. మట్టి బొమ్మలతోనే మేమైతే పూజ చేసాము. మీరు కూడా చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. దయచేసి అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి రేపు మంచి ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. బాయ్.